బస్సును బతికిస్తారా లేక పాడగడతారా? తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె కార్మికుల ఆత్మహత్యలకు దారితీయటం ఒక సీరియస్ అంశం. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ బస్టాండ్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేస్తున్నప్పుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ మరణించాడు. అదేవిధంగా భద్రాచలం మిర్యాలగూడ డిపోలకు చెందిన 2 కార్మికులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఇటువంటి ఘటనలు క్రమంగా పెరిగిపోతున్నందుకు కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె మరింత ఉద్రిక్తంగా మారుతోంది. కార్మికుల్లో ఇంతటి భావోద్వేగం ఎందుకు పెరిగిపోతుందంటే తమ డిమాండ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణతో సహా 32 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టిన కార్మిక సంఘాల జేఏసీ చివరికి సమ్మె బాట పట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నదే కార్మికుల ప్రధానమైనటువంటి డిమాండ్. ఒకప్పుడు గర్వంగా నడిచిన ఆర్టీసీ చక్రం ఇప్పుడు నష్టాల ఊబిలో పూర్తిగా కురికిపోయింది. ఇందులో అందరి భాగస్వామ్యము ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేస్తాం అంటూ హడావిడిగా బిల్ పాస్ చేసింది. కానీ సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే ఆ విలీనం ఫైళ్లు కాస్త అటకెక్కాయి. కార్మికుల ఆశలు గాల్లో కలిసిపోయాయి. బీఆర్ఎస్ టైంలో అంటే 2019లో సుమారు 52 రోజుల పాటు సమ్మె నడిచింది. ఆ సమ్మె సమయంలో కార్మికులు తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగాలు పోతాయనే భయం, జీతాలు నిలిచిపోవడం లాంటివి బాగా దెబ్బకొట్టాయి. తీవ్రమైన ఒత్తిడికి గురై దాదాపు 5 కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం డిపోలో ఒకళ్ళు నిప్పంటించుకుని చనిపోవడం లాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. వీళ్ళే కాకుండా అనారోగ్యాలు, గుండెపోట్లు లాంటి కారణాలతో ఆ సమ్మె కాలంలో దాదాపు 30 నుంచి 40 మంది కార్మికులు చనిపోయారంటూ అప్పట్లో కార్మిక సంఘాలు చెప్పాయి కూడా. ఇప్పుడు మళ్ళీ సమ్మె, మళ్ళీ ఆత్మహత్యల పరంపర. ఇది ఎక్కడికి దారితీస్తుందో చెప్పలేం. తెలంగాణ ఆర్టీసీ అంటే నైజాం నవాబుల కాలంలో 1932లో దర్జాగా మొదలైన దేశపు తొలి రోడ్డు రవాణా సంస్థ.